హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ముందుగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి థ్యాంక్ యూ సో మచ్. ఇవాళ ఆనపకాయ దప్పలం అయితే పెడుతున్నాను. ఫస్ట్గా దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్: ఆనపకాయ, టమాటాలు 3, 2 పచ్చిమిరపకాయలు, ఒక ఉల్లిపాయ, చింతపండు, ఇంకా చిన్న బెల్లం ముక్క. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని గిన్నెనైతే పెట్టుకోవాలి. తర్వాత ఒక లోటాతో వాటర్ అయితే ఫుల్గా వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనపకాయ ముక్కలు, ఇంకా టమాటా, పచ్చిమిరపకాయ, ఉల్లిపాయ ఇవన్నీ వాటర్లో వేసి బాగా ఉడకనివ్వాలి. ఒక గిన్నె తీసుకొని గిన్నెలో వాటర్ వేసుకొని చింతపండుని, రుచికి సరిపడా చింతపండుని అయితే వేసుకోవాలి. వేసుకొని అది కొంచెం సేపు నాననివ్వాలి. ఈలోపు ఉడుకుతున్న ఆనపకాయ ముక్కల్లోకి కొంచెం పసుపునైతే యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని కొంచెం కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత కొంచెం సేపు అయితే ముక్కలు బాగా ఉడకనివ్వాలి. ఆనపకాయ ముక్క నొక్కితే ముక్క కట్ అయ్యేలాగా ఉడకాలి. బాగా ఉడికిన తర్వాత ముందుగా నానబెట్టిన చింతపండు రసాన్ని అయితే వేసుకోవాలి. వేసుకున్న తర్వాత రుచికి సరిపడా ఉప్పు అయితే యాడ్ చేసుకోవాలి. 1 స్పూన్ ధనియాల పొడి, 1 స్పూన్ జీలకర్ర పొడి వేసుకొని బాగా కలుపుకోవాలి. రుచికి సరిపడా కారం వేసుకోవాలి అండ్ చిన్న బెల్లం ముక్క కూడా వేసుకోవాలి. వేసుకున్న తర్వాత బాగా కలుపుకోవాలి. ప్లేట్లో చూపించిన విధంగా అన్ని తాలింపులు అయితే తీసుకోవాలి. తీసుకున్న తర్వాత ఒక దాకా పెట్టి అందులో నూనె వేసుకొని ముందుగా చూపించిన తాలింపులన్నీ అందులో వేసుకొని వేయించుకోవాలి. వేయించుకున్న తర్వాత తాలింపుని ముందుగా ఉడకబెట్టి పక్కకు పెట్టుకున్న ఆనపకాయ దప్పలంలో అయితే వేసేసుకోవాలి. అంతే, ఆనపకాయ దప్పలం రెడీ. ఇది అన్నంలో కలుపుకొని తింటే చాలా టేస్ట్గా ఉంటుంది. మీరు కూడా ట్రై చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.